అమలాపురం పురపాలక సంఘం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. స్వచ్ఛ భారత్, పారిశుధ్యం, మురుగు కాలువల్లో పూడికతీత, ఘన వ్యర్థాల నిర్వహణ, ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు, తాగునీటి సరఫరా, పచ్చదనం పెంపొందించడంలో ముందుంది. ప్రత్యేక బృందం చేసిన సర్వేలో పౌర సేవల్లో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది సెప్టెంబర్ వరకు అమలాపురం పురపాలక సంఘం రాష్ట్రంలో 69వ స్థానంలో ఉంది. అక్టోబర్లో పట్టణ స్వచ్ఛతపై దృష్టి సారించారు. చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు కాలనీ తిరుగుతూ మురుగు కాలువల్లో పూడిక తీయించారు. పేరుకుపోయిన చెత్తను తరలించారు. రహదారులకు ఇరువైపులా ఉన్న మట్టి దిబ్బలు, పిచ్చి మొక్కలను తొలగించారు. నిత్యం బ్లీచింగ్ చేస్తూ పారిశుధ్య చర్యలు చేపట్టారు. దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. క్రమంగా జనం చెత్తను పురపాలక సంఘం ఏర్పాటు చేసిన బుట్టల్లోనే వేయడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు కాలనీలు, రహదారులు పరిశుభ్రంగా మారాయి. పట్టణంలో పైపులైన్ల వ్యవస్థను, మంచినీటి చెరువులను బాగుచేసి 2 పూటలా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వీధి దీపాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 1200 ఎల్ఈడీ బల్బులను అమర్చారు. కొంకాపల్లి నెహ్రూ పురపాలక సంఘ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారు. మహాత్మాగాంధీ పాఠశాలలో ఐఐటి ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా అమలాపురం పురపాలక సంఘం గతేడాది నవంబర్ నాటికి 3వ స్థానం, డిసెంబర్లో 2వ స్థానం దక్కించుకుంది. తాజాగా రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచింది. చిక్కాల గణేష్ గారు చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి కూడా ఈ శానిటేషన్ మీద పూర్తి దృష్టి పెట్టి డోర్ టు డోర్ తిరిగి చెత్తాదారం రోడ్డు మీద పడేయకంటే మీరు ఒక అట్టపెట్టిలో పెట్టి బయట పెడితే మేము ఉదయం పాటు కానీ సాయంత్రం పూట 2 పూటల కలెక్షన్ చేసుకుంటామని చెప్పడం, దాన్ని ఏమో మేము ఫాలో అవుతున్నామండి. దానివల్ల ఏమో ఏ రకంగానూ రోడ్డు మీద చెత్తలు పట్టడం కానీ జరగట్లేదు. అమలాపురం మున్సిపాలిటీ ఈ రోజున రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని పౌర సేవల్లోనూ కూడా పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అతి తక్కువ కాలంలో ఉధృతమైనటువంటి మార్పు తీసుకొచ్చారు. ఇది ఇంకా ఇలాగ కొనసాగాలని, ఇది రాష్ట్రంలో ఈ 1వ స్థానం ఇలా కంటిన్యూ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ మార్గులోని కాటన్ ఉద్యానవనాన్ని ఆధునికీకరిస్తున్నారు. తామర చెరువు సుందరీకరణ చేపట్టారు. మురుగునీటి పారుదల వ్యవస్థ, సీసీ రహదారులు అందుబాటులోకి తెస్తున్నారు. అసలు ఈ రోడ్డు ముందైతే వర్షం వచ్చినప్పుడు మాకు వాళ్ళతో నీళ్ళు వచ్చేయండి, నా లేక ఇబ్బంది పడేవారు పిల్లలు, అది మేమును. ఇప్పుడు ఈ వార్డు కౌన్సిలర్ గారు వచ్చి ఈ రోడ్డు చాలా అభివృద్ధి చేశారు. వాటర్ అయితేనే, క్లీనింగ్ అయితేనే చాలా బాగుందండి. స్వచ్ఛ భారత్ అయితే బాగా చేస్తున్నారు. వాటర్ కూడా చాలా బాగుందండి. అంటే టైంకి రావడం, ఎక్కువగా రావడం, రోడ్లు అయితే చాలా బాగున్నాయండి. పౌర సేవల్లో అమలాపురం పురపాలక సంఘం ప్రథమ స్థానం సాధించడం ఆనందంగా ఉందని చైర్మన్ చెబుతున్నారు. ఈ రాష్ట్రానికి రోజు 18 గంటలు పడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు అంతలా కష్టపడుతున్నప్పుడు మనం కూడా అమలాపురం మున్సిపాలిటీలో అదే స్థాయిలో కష్టపడి ఈ అమలాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోని అత్యుత్తమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఒక అంకిత భావంతో ప్రయాణం చేయడం జరుగుతుంది. అసలు ఏం కావాలని కోరుకున్నారు అదే చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే ఈ అమలాపురం పట్టణంలో మరి చక్కగా అనేకమైన డ్రైన్లు నిర్మిస్తూ కొత్తగా క్లాక్ టవర్ నిర్మించాలని చెప్పేసి, అలాగే హార్టికల్చర్ కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ అమలాపురం పట్టణాన్ని రాష్ట్రంలో ఒక గ్రీనరీ టౌన్గా తీర్చిదిద్దాలని సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. డంపింగ్ యార్డుకు తరలించిన చెత్తను ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా పరిశుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పౌర సేవల్లో ప్రథమ స్థానంలో నిలిచిన అమలాపురం పురపాలక సంఘం ఇప్పుడు అభివృద్ధి పనుల్లోనూ దూసుకెళ్తోంది. పనులన్నీ త్వరగా పూర్తి చేసి మరిన్ని సేవలు ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తోంది. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.